ఈ రోజున మన మంత్రి గారి చొరవతో అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ అనేది బోత్ సైడ్స్ కూడా హిందువులు అండ్ ముస్లింలు పిలిచి నిన్న రాయచోట్లో వీరభద్ర స్వామి పారవేట ఉత్సవంలో భాగంగా అయిన గొడవలు రీత్యా వాళ్ళని ఇరువైపులా పిలిచి మేము మాట్లాడటం జరిగింది. రెండు వైపులా కూడా అగ్రి అయ్యారు. వారి వైపు కొంతమంది ఆకతాయిలు ఏ విధంగా చేశారు, అది తప్పు అన్న విషయం కొంతవరకు వాళ్ళు దాన్ని గుర్తించడం జరిగింది. ఇప్పటికి అయితే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా ఏ అయితే ట్రెడిషనల్ రూట్స్ ఉన్నాయో రిలీజియస్ ప్రొసెషన్స్ వాటిని ఫిక్సేట్ చేసి వాటిల్లో డూస్ అండ్ డోంట్స్ నియమ నిబంధనల కింద ఒక పెద్ద మనుషుల ఒప్పందం మాత్రం ఒకటి కుదుర్చుకునేదానికి బోత్ సైడ్స్ కూడా అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో భాగంగా మనం గమనించుకుంటే రెండు వైపులా పెద్దలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆకతాయిలు మాత్రం కొంతమంది యూత్ ఎస్పెషల్లీ బిలో 25 years ఏజ్ వాళ్ళు దీంట్లో అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది అన్నది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు కూడా వాళ్ళ యూత్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిలీజియస్ టాలరెన్స్ అనేది వాళ్ళకి అలవాటు చేయాల్సిన అవసరం ఉందన్నది వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే జై శ్రీరామ్ అన్నదైనా సరే, అల్లాహు అక్బర్ అన్నదైనా సరే అదొక అఫెన్సివ్ వర్డ్ లాగా ఒకరినొకరు చూసుకుంటూ ఈ విధంగా బిహేవియర్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అన్న విషయం చెప్పడం జరిగింది. టాలరెన్స్ ఉండాల్సిన విషయం మీద స్ట్రెస్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు కూడా అంగీకరించారు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ గారు సూచనల మేరకు పీస్ కమిటీ మీటింగ్స్ అనేవి రెగ్యులర్గా మేము కండక్ట్ చేస్తాం. అంతేకాకుండా లోకల్ పీస్ కమిటీస్ కూడా చెన్నై ఫార్మ్ చేయడం జరుగుతుంది. బోత్ సైడ్స్ 2 కేసులు రిజిస్టర్ చేసాం అప్రాప్రియేట్ సెక్షన్స్ మీద. ఇటువైపు ప్రస్తుతానికి 11 members ఉన్నారు, ఇంకోవైపు 12 members ఉన్నారు. అంతేకాకుండా ఇటువైపు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 200 members పార్టిసిపేట్ చేశారు ప్రొసెషన్లో. ఇటువైపు కూడా గ్యాదరింగ్ దాదాపు 500 మంది అయింది. అయితే వీళ్ళ అందరినీ ఎవరిని కూడా అకారణంగా దీంట్లో పెట్టే పరిస్థితి ఉండదు. మా దగ్గర డ్రోన్ ఫుటేజ్ ఉంది. డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరైతే అగ్రెసివ్గా బిహేవియర్ చేశారో, అంతేకాకుండా మేము వీడియోస్ కూడా సంపాదించాం. ఎవరెవరైతే కొంతమంది ప్రెస్ వాళ్ళ మీద కూడా దాడి చేసినట్టు తెలిసింది, ఒకళ్ళిద్దరు, వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కేసులో కంపల్సరీ. థ్యాంక్ యూ సార్.